నరదిష్టి తగిలిన వాళ్ళకి ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్లుండి అకస్మాత్తుగా నీరసపడినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది, దిష్టి తీసేయండి అని చెబుతుంటారు. అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా? ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దలలో ఎలాంటి లక్షణాలు కనపడతాయి? అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదృష్టి నరఘోష తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాలు గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది. అంటే దాని అర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది. వక్ర దృష్టి ఈర్ష్య అసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు. నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటివారు వక్ర దృష్టితో చూసినప్పుడు. కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి తగులుతుంది. నరదృష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం, కడుపు నొప్పి, కడుపులో వికారంగా ఉండడం, తిన్నది జీర్ణం కాకపోవడం, తల తిరగడం, వాంతులు అవ్వడం, ఉన్నట్టుండి నీరసించిపోవడం లాంటి లక్షణాలు కనపడుతుంటాయి. నరదృష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలికి పడడం, ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండడం, ప్రతి చిన్నదానికి ఏడవడం, పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వడం లాంటి లక్షణాలు కనపడుతుంటాయి. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువగా టెన్షన్ కలుగుతూ ఉంటాయి. అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకు శత్రువులుగా మారడం, పని మొదలు పెట్టిన ఆలస్యం అయిపోతూ ఉండడం, మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివి అన్నీ కూడా నరఘోష కారణంగా జరుగుతూ ఉంటాయి. నరదృష్టి అనేటువంటివి వ్యక్తులకి మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాలు, గృహాలు, వాహనాలు వంటి వాటిపై కూడా ఉంటాయి. మన చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు ఈ రూపంలో మనకు తెలియజేస్తుంది. నరఘోష నరదృష్టి నిజంగా ఉందా అంటే ఉంది అని అనాలి. ఎంత దిష్టి తీసినా ఆరోగ్యం బాగోలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరకు వెళ్ళి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. నరదృష్టి పీడ తొలగిపోవాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు. కొబ్బరికాయతో తిప్పడం, ఉప్పుతో దిష్టి తీయడం, అలాగే కర్పూరం బిళ్ళలతో, పిడకలతో, పేడ ముద్దతో, బొగ్గుతో, కోడిగుడ్డుతో, ఎండుమిర్చితో, వెంట్రుకలు, ఆవాలు, ఇంకా రకరకాల వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తుంటారు. చిన్న పిల్లలకి నరదృష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బొక్కపై కాటుక పెట్టాలి. అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదృష్టి తగిలిందని భావించేవారు గుప్పెడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయాలి. 5 ఏళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు, కుంకుమతో కలిపిన వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెంలోకి తీసుకొని పిల్లలకు 3 సార్లు తిప్పి దిష్టి తీసేయాలి. కర్పూరం కరిగినట్లు నరదృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం. అదేవిధంగా పసిపిల్లలని చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరిగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ
దిష్టి తీయకూడదని, కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు. ఒక చెంచాడు రాతి ఉప్పును ఎడం చేతి గుప్పటిలో తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలి అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి 3 సార్లు తిప్పి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పై విధంగా మరో 2 సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరు తొక్కని చోట వెయ్యాలి. అలాగే నిమ్మకాయతో 3 సార్లు అలా ఎడమ నుండి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పి ఎవరు తొక్కని చోట పడవేసిన నరదృష్టి పోతుంది. బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నము ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట 3 దారులలో పోయాలి. ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును. దృష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలటువంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దృష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటమును ఒకటి ఎల్లప్పుడూ జేబులో ఉంచుకోవాలి. ఆంజనేయ స్వామిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, కాళీ, దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం చేయాలి. సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరవత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, కోడిగుట్టును 7 సార్లు దిగతుడిచి 4 వీధుల కుడలిలో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు. ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారు అయితే గనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకి ధరించండి. అదే విధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో కట్టాలి. ఆడపిల్లలకు అయితే ఎడమ అరికాలకి, అలాగే మగ పిల్లలకైతే కుడి అరికాలకి కాటుక బొట్లు పెడుతూ ఉండాలి. కుంకుమ బొట్టును నుదుటిన పెట్టుకుంటూ ఉండాలి. నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒక్కసారి మనం స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. శారీరక అలసట కూడా ఉండదు. అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మ పండుని సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి. ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. అలాగే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది. పచ్చ కర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట్లో మరియు వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర, శనివారాలు దీపాలు పెట్టాక 1 గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మనకు బయట కిరాణా, పూజా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు, కుంకుమ, అలాగే నవధాన్యాలు వేసి దానిని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది
తొలగుతుందని మన పెద్దలు చెప్పారు. ఎలాంటి గృహమైనా వ్యాపార సంస్థకి అయినా మన్ను, రాళ్ళ ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిదే. గుమ్మడికాయ, కొబ్బరికాయను గృహము ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయను పగలగొట్టకూడదు. వీలైతే శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో వ్యాపార సంస్థలో చల్లినట్లయితే నరదృష్టి తొలగిపోతుందని విశ్వాసం. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.